హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమైండొచ్చు అనుకుంటున్నారు? తమ్నెల్లో పెట్టాను కదా, ఏరోప్లేన్ రెస్టారెంట్. సో మనకి ఏరోప్లేన్ వెళ్ళాలంటే ఏం కావాలి? బోర్డింగ్ పాసెస్ కావాలి. అవి మనకి స్టార్టింగ్లోనే ఇచ్చేస్తారు. సో తీసుకొని వచ్చేసాం లోపలికి. సో చూడండి, ఏరోప్లేన్ ఎక్కడ ఉంది కనపడట్లేదా వెనకాల? ఒకసారి చూస్తే అటు సైడ్ చూడండి, ఏరోప్లేనే కదా అంతా. సో చూసారు కదా ఎలా ఉందో. అండ్ నాకు ఇంకొకటి ఏంటనిపించిందంటే, ఇంత పెద్ద ఏరోప్లేన్ ఎలా తీసుకొచ్చింటారు? అఫ్కోర్స్ యూజ్ చేసింటారు పెద్ద పెద్ద వెహికల్స్, కానీ ఇక్కడ సెటప్ చేయడం అనేది చాలా వర్డ్స్ ఏం రావట్లేదు నాకు. సో హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్, ఎవరైతే అంత కష్టపడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారో. చూద్దాం, మనకి మొత్తం చూపిస్తాను. అంబియన్స్ ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అవుట్ సైడ్ అంబియన్స్, ఇన్సైడ్ అంబియన్స్. సో ముందు చాలా ఉంటాయి. ఫుడ్ రివ్యూ ఎలా ఉంది ఏంటి, సో హానెస్ట్ రివ్యూస్ ఇస్తాను నేను. సో చూద్దాం అయితే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయమో, సబ్స్క్రైబ్ చేసుకో, అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. లెట్స్ గో. సో ఎయిర్బస్ రెస్టారెంట్ వచ్చేసి మనకి ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. చూడండి, మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ ఉంది కదండి కర్నూలులో, దాని పక్కనే ఉంటుంది ఏరోప్లేన్ రెస్టారెంట్. మన కర్నూలులో ఫస్ట్ ఎయిర్బస్ రెస్టారెంట్ అండి ఇది. సో మనం అయితే ఫస్ట్ ఫ్లైట్లో ఎక్కాలంటే ఏం తీసుకోవాలి? బోర్డింగ్ పాస్ కదా. సో మనం ఎక్కడికి వెళ్ళి తీసుకుందాము, లోపలికి వెళ్ళి. సో వెళ్దాం పదండి. ఫస్ట్ ఎయిర్బస్ రెస్టారెంట్. సో మేమైతే లోపలికి వచ్చేసాము. ఇంకా బోర్డింగ్ పాస్ కోసం పర్ హెడ్ వచ్చేసి 200. మేము వచ్చేసి 3 బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాము. పర్ హెడ్ వచ్చేసి 200. మా హిత్యూక్ ర్యాన్కి వచ్చేసి 5 years ఏజ్ ఉంది కాబట్టి హిత్యూక్ ర్యాన్ కూడా పాస్ తీసుకోవాల్సిందే. సో బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇంకోటి ఏంటి అంటే, మనకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మాకైతే 20 minutes అని చెప్పారు వెయిటింగ్ పీరియడ్. సో మనకు కొంచెం పేషెన్స్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చండి లోపలికి వెళ్ళి. సో మనం వెళ్దామా లోపలికి? సో లెట్స్ గో. మేమైతే ఫైనల్గా ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకున్నాము 3. చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా డిజైన్ చేశారు. బోర్డింగ్ పాస్ కూడా అచ్చం ఒరిజినల్ ఫ్లైట్ టికెట్స్ లానే ఉన్నాయి అవి బోర్డింగ్ పాస్ అయితే. చూడండి, ఇంకోటి ఏంటంటే 200 rupees ఛార్జ్ చేశారు కదా పర్ హెడ్. అందులో 50 rupees ఎంట్రీ పాస్, మిగతాది మనకు బిల్లోకి వచ్చేస్తుంది. టోకెన్ నెంబర్ 9, సో మెంబర్ 3 ఇది అక్కడ ఇచ్చామంటే మనకి కాల్ చేస్తారు అయిన తర్వాత. ఫైనల్లీ మాకైతే బోర్డింగ్ పాస్ వచ్చేసాయి. సో లోపలికి వెళ్దాం పదండి. సో మాకైతే 20 minutes టైం పట్టొచ్చు ఎస్టిమేషన్ అని చెప్పారు లోపల. సో చూద్దాం పదండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ వెళ్దామని ఏరోప్లేన్ రెస్టారెంట్కి, బట్ టైం కుదరలేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు టైం కుదిరింది, ఇంకొచ్చేసాం. చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇదే అండి, ఫైనల్లీ వి రీచ్ టు ఏరోప్లేన్ రెస్టారెంట్. సో చూద్దాం, ఇక్కడ చూస్తే మీకు లోపల వెయిటింగ్ హాల్లా ఉంది. సో ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు లోపల. ఒకసారి అయితే మనం బోర్డింగ్ పాస్ చెక్ చేద్దాము. చూడండి, సో మనకైతే ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి సర్ నేమ్ ఇచ్చారు, పర్నల్ ప్యారెల్ ఇచ్చారు. మాకు టైమింగ్ వచ్చేసి 8:05కి ఇచ్చారనమాట. చూద్దాం. సో హితిక్ రయాన్, సో మనం ఎక్కడికి వచ్చాం? సో లోపల ఎంజాయ్ చేద్దామా? ఎలా ఉంది అంబియన్స్ అంతా ఇక్కడ? చాలా బాగుందా? సో ఓకే, సో లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం. ఏం చేద్దాం? కుమ్మేద్దాం పదండి. సో మీ అత్త కూడా రికార్డ్ చేస్తుంది. మీ అత్తను కూడా పిలుచుకెళ్దాం లోపలికి, ఓకేనా? సో నాన్ వెజ్జా వెజ్జా నీ ఇష్టమా? ఓకే, లెట్స్ సీ గైస్. హితిక్ రయాన్ అయితే ఏం అనట్లేదు ఈయన. చూడండి, ఎగ్జైట్ అవుతున్నాడు చాలా బాగా. సో హితిక్ రయాన్ చూడండి ఎంత బాగుంది. అసలు ఎట్లా డిజైన్ చేశారో ఏంటో. ఇంత పెద్ద ఏరోప్లేన్ని వీళ్ళు ఎలా ఇక్కడ తీసుకువచ్చారో ఏమో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. ఒకసారి అయితే మనం ట్రై చేయొచ్చు లోపలికి వెళ్ళి. అట్లీస్ట్ వీళ్ళ ఎఫర్ట్స్ కోసం మనం సపోర్ట్ చేయాలి. ఫుడ్ చూసి మనం చెప్తాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది. అంబియన్స్ కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ ఆల్సో ఫుడ్ మెయిన్గా, దానికి రివ్యూ రేటింగ్ ఇస్తాను నేను. కంపల్సరీ హానెస్ట్గా ఇస్తాను, జెన్యూన్ రివ్యూ ఇస్తాను అనమాట. సో ఎందుకంటే మనం నమ్మి ఇంత దూరం వచ్చిన తర్వాత బాగాలేకపోతే మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అందరు బాగా హెల్తీగా ఉండాలి, హెల్తీగా తినాలి, ఎంజాయ్ చేయాలి. చూడండి అక్కడ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారా. సో ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. కొంచెం పిల్లలకి బోర్ కొట్టకుండా పెట్టారు. సో వీల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో అక్కడ, అంత పెద్దగా ఉన్నాయి అవి.
మనకి వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే మనకి కుకింగ్ ఏరియా, అది లోపల కిచెన్ ఉంది. సో అక్కడ చూపిస్తాను కదా కిచెన్, అక్కడ నుంచి సప్లై ఉంటుంది. మనకు వచ్చేసి ఇక్కడ చూపిస్తాను డిపార్చర్ ఉంది కదా. సో అక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలి. మనం పైకి వెళ్ళి లోపలికి వెళ్తాం అనమాట. అక్కడ పైన కనపడేది, మనం అలా వెళ్తాం పైకి. సో అలా వెళ్తాం అనమాట లోపలికి. చూద్దాం ఎలా ఉండబోతుందో ఏంటో. మనకు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో టోకెన్ ఇచ్చారు కదా, ఇది ఇక్కడ ఇచ్చేస్తే ఆ టోకెన్ అక్కడ ఎంట్రీ చేసుకొని మన మొబైల్ నెంబర్ తీసుకుంటారు. మనకు వచ్చేసి 8:05 PM కదా. సో ఆ టైం వచ్చేసరికి మనకు కాల్ చేస్తారు వాళ్ళే, అప్పుడు వెళ్ళొచ్చు లోపలికి. సో హృతిక్ రోషన్ అక్కడ ఏంటది ఏరోప్లేన్ అంతా ఇది. సో వచ్చేసి అవి వింగ్స్ అన్నమాట. సో ఆ వింగ్స్ లోపల తిరిగేది ఏంటంటే ఫ్యాన్. యా, సో అక్కడ చూడండి, మీకు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయడానికి బాగుంది. మనకి యాక్చువల్గా 20 minutes టైం ఇచ్చారనమాట. సో ఆ 20 minutes వరకు మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మన టర్న్ అయితే వచ్చేసింది. సో ఎగ్జాక్ట్లీ 20 minutes అన్నారు. ఎగ్జాక్ట్లీ 20 minutesకి మనకి డిపార్చింగ్ టైం ఇచ్చేసారు. లెట్స్ గో. చెక్ ఇన్ అయిపోయాం, డిపార్చ్ అవుతున్నాం లోపలికి. సో ఇది అనమాట ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, సేమ్ ఏరోప్లేన్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రావెల్ చేస్తాను కానీ ఫ్లైట్లో. సో ఫ్లైట్లో తినడం ఫస్ట్ టైం అనమాట ఇక్కడ. సో చూద్దాం పదండి. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, కమాన్. సో ఇక్కడ కూడా మనకు ఉంది, కూర్చొని తినొచ్చు. సో ఫైనల్లీ వెళ్తున్నాం లోపలికి. సో వచ్చేసాం, రండి. లోపలికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్స్ గో గైస్. బాగుంది కదా, ఫ్లైట్ ఎక్కే ఫీలింగ్ వస్తుంది నాకు. ఆబ్వియస్లీ ఇది ఫ్లైటే, బట్ ఫ్లైట్లో మనకు నచ్చిన ఫుడ్ తిన్నాం ఫస్ట్ టైం కదా ఇది, దట్టు కర్నూలులోనే. టికెట్స్, వావ్, హ్యాపీగా అనిపిస్తుంది. లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం లోపల అంబియన్స్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. Yeah, 3 members. So they are welcoming us. Where can we sit here? సో మనకైతే సీట్స్ ఇచ్చేసారు. సో రండి కూర్చొని ఆర్డర్ ఇచ్చుకొని చెప్పేద్దాం ఇంకా. సో మా హృతిక్ రోషన్ అయితే నా ప్లేస్ని కబ్జా చేశాడు. చూడండి, నాకు విండో సీటే కావాలంట. హృతిక్ రోషన్ విండో సీటే కావాలా నీకు? ఎందుకు? మొత్తం చూడొచ్చానా బయట? ఓకే, కాలిక. సో మెనూ అయితే వచ్చేసింది, చూద్దాం, ఆర్డర్ చేసి చెప్పేద్దాం. సో మెనూ చూస్తారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మేము ఏ సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు ఇప్పుడు. చూద్దాం, రెగ్యులర్ ఐటమ్సే తీసుకున్నాం. ఎందుకు ట్రై అయ్యాడు. వచ్చేసింది. ప్రైజెస్ చూస్తే కొంచెం భయంకరంగానే ఉన్నాయి. సో చూద్దాం మరి మనకి ఏది సెట్ అవుతుందో. మనం అంతా హెవీ ఫుడ్ అయితే తీసుకోము, నార్మల్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు చలి పెడుతుంది బాగా, ఎందుకంటే క్లైమేట్ లోపల ఫుల్ కంప్లీట్లీ ఏసీ. సో చాలా బాగుందండి అంబియన్స్ అయితే. సో ఫుడ్ చూడాలి ఇంకా ఫైనల్గా రివ్యూస్ చెప్తాం. సో ఫైనల్గా అయితే ఇంత పెద్ద మెనూలో మనకి ఏం ఆర్డర్ చేసుకోవాలో తెలియలేదు. సో ప్రస్తుతానికి అయితే ఒక స్టార్టర్, ఒక బిర్యానీ తీసుకున్నాం, చికెన్ లాలీపాప్ ఆబ్వియస్లీ, అండ్ ఏదో జఫ్రానీ చికెన్ బిర్యానీ అంట. సో చూడాలి, జఫ్రానీ అనేది కొత్తగా ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. జఫ్రానీ చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్. ఓకేనా? ఓకే, రివ్యూస్ అంతే అయిపోయిన తర్వాత హానెస్ట్ రివ్యూ ఉంటుంది. సో హృతిక్ రోషన్ కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నాడు అనమాట. సో హృతిక్ రోషన్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఇలా రెస్టారెంట్కి వచ్చినందుకు చెప్పండి. మా హృతిక్ రోషన్ సిగ్గుపడుతున్నాడు, ప్రాబ్లంగా ఇంటర్వ్యూ చేద్దాం. రోషన్ గారితో ఇంటర్వ్యూ అయిపోయింది. ఆయన అయితే ఏం చెప్పట్లేదు, ఎందుకో ఇంతమంది షై ఫీల్ అవుతున్నాడు. అఫ్కోర్స్ మేము కూడా షైగా ఫీల్ అయ్యే వాళ్ళమే, బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి తప్పదు, చేయాల్సిందే. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మన ప్రవళిక గారిని అడిగి తెలుసుకుందాము ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగేద్దాం ప్రవళిక గారిని. ప్రవళిక గారు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది, ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కలేదు, బట్ ఫస్ట్ టైమ్. సో అంబియన్స్ అవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి.
సో వెరైటీ ఉంది చూస్తుంటే. చాలా రెస్టారెంట్లోకి వెళ్ళాం, అక్కడ తిన్నాం, కానీ సో ఇలాంటి కొత్త వెరైటీ ఆఫ్ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. ఇక్కడ ఏదో కొత్తగా ఏ బిర్యానీ అది జఫ్రానీ బిర్యానీ అంట. జఫ్రానీ బిర్యానీ మేము ఆర్డర్ చేసాము. కొత్తగా ఉంది కదా పేరు అనేసి. సో నార్మల్ బిర్యానీస్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, ఇది ట్రై చేద్దామనేసి ఆర్డర్ ఇచ్చేసాము. సో ఇంకా రావడానికి 15 minutes అన్నారు. సో వెయిట్ చేస్తున్నాం. సో అంతలోపు యాంబియన్స్ అయితే ఎంజాయ్ చేసేద్దాం మరి మనం. ఇంకా క్లైమేట్ ఎలా ఉందండి ఇక్కడ? వాతావరణం చూసుకుంటే ఎలా ఉంది లోపల? ఇక్కడ చాలా కూల్ ఉంది అసలు. బాగా మొత్తం ఏసీ సెటప్ చాలా బాగుంది. మొత్తం లైటింగ్స్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ నిజంగా చెప్పాలంటే చాలా కూల్ ఉంది ఇక్కడైతే. అదే అండి, ఈరోజు ప్రవళిక గారితో ఇంటర్వ్యూ అయిపోయింది. సో చూద్దాం, అయితే ఫుల్ హంగ్రీ ఉంది. సో వెయిట్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. మనకైతే పేషెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సో మన చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయి ఫైనల్గా. సో కుమ్మేద్దాం మరి. తిట్టుకొని చూడండి ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఇంకేనా? సో పీసెస్ అయితే జ్యూసీగా ఉన్నట్టున్నాయి. సో మరి తింటే కానీ తెలియదు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఫైనల్ అయితే పీస్ వచ్చేసింది, తిని ట్రై చేసి చెప్తాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే, బాగుంది. బాగుందా టేస్ట్? చికెన్ లాలీపాప్తో ఫినిష్ చేసాం మేము ముగ్గురం. ప్రవళిక రేటింగ్. సో బిర్యానీ కూడా వచ్చేసింది జాఫ్రాని. చూద్దాం మేము. చూడాలి రైస్ కూడా ఎలా ఉంటుందో. ఎందుకంటే ఫైనల్ బిర్యానీ వచ్చేసింది. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? సో ఎంజాయ్. సో మన జాఫ్రాని సింగిల్ తీసుకున్నాం మేము, మనం లైట్ ఈటర్స్ అనమాట. సో 1 piece వచ్చింది. సో సాఫ్ట్గా ఉంది పీస్ కూడా, చూడండి బాగుంది. సో ప్రవళిక ఎలా ఉంది బిర్యానీ? బాగుందా? ఓకే. హే గైస్, మనమైతే లాస్ట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఎలా ఉంటుంది, ఎంత ఇస్తాను రేటింగ్ అని చెప్పేసి. సో హానెస్ట్గా ఇస్తున్నాను రేటింగ్. సో మేమైతే చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాము అండ్ ఆల్సో జఫ్రానీ చికెన్ బిర్యానీ సింగిల్. ప్రైజెస్ వచ్చేసి రేటింగ్ వచ్చేసి 10/7, ఎందుకంటే కొంచెం ప్రైజెస్ హై ఉన్నాయి. బట్ ఓకే, వన్ టైం ఒకసారి ట్రై చేయొచ్చు వచ్చి. మనకి చికెన్ లాలీపాప్స్ వచ్చేసి 8 వచ్చేసాయి. కాస్ట్ కూడా ఓకే. టేస్ట్ వచ్చేసి 10/9. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో జఫ్రానీ చికెన్ బిర్యానీ కూడా మనకు ఒక పెద్ద లెగ్ పీస్ వస్తుంది. సింగిల్ తీసుకున్నాం కాబట్టి 1, డబల్ తీసుకుంటే 2. సో పీస్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. దానికి కూడా 10/9. టేస్ట్ మాత్రం అల్టిమేట్. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. మేము తీసుకుందే చెప్తున్నాను, మిగతా టేస్ట్ అయితే నాకు తెలియదు. చికెన్ లాలీపాప్ అండ్ జఫ్రానీ అయితే టేస్ట్ 10/9. సో మిగతా టేస్ట్ అయితే నాకు తెలియదు. ఓకేనా? సో మీరేమైనా నెక్స్ట్ ట్రై చేస్తే మాకు, మీరు ఆల్రెడీ ట్రై చేస్తుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఏది బాగుందో. ఓకే గాయస్, మీరు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.